10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధికి ఆమెడ దూరంగా ఉన్న మున్సిపాలిటీలను 2 ఏళ్లలోనే ప్రగతి పదంలో నడిపిస్తోంది రేవంత్ సర్కార్. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం మున్సిపాలిటీలను గాలికొదిలేసిన కారణంగా మున్సిపాలిటీలు సమస్యలకు నిలయాలుగా మారాయి. పైగా బీఆర్ఎస్ నాయకుల కబ్జాలకు కేంద్రాలుగా మారిపోయాయి. అయితే రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చింది. రాష్ట్రంలోని 138 మున్సిపాలిటీలకు 2780 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో అంతర్గత రోడ్లు, డ్రైనేజీ, పార్కులు, చెరువుల అభివృద్ధి, విద్యుత్ దీపాలు తదితర మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. మున్సిపాలిటీలను గ్రోత్ హబ్బులుగా మార్చే లక్ష్యంతో పనులు చేపట్టింది. దీంతో మున్సిపాలిటీల్లో నాటి బీఆర్ఎస్ పాలనకు, నేటి రేవంత్ సర్కార్ పాలనకు స్పష్టమైన తేడా ప్రజల కళ్లెదుట సాక్షాత్కరిస్తోంది. కాళేశ్వరం పేరు చెప్పి రాష్ట్రాన్ని దోచేసిన కేసీఆర్ ఎన్కో మున్సిపాలిటీలను తమ అనునయులకు అప్పజెప్పి దోపిడీ చేయించింది. ప్రజల జీవన ప్రమాణాల్లో మెరుగుదల లేకపోగా మున్సిపాలిటీలు తిరోగమనంలో పయనించాయి. ఓవైపు నిధులు ఇవ్వకపోగా మరోవైపు ప్రభుత్వ స్థలాలను, పార్కులను కబ్జా చేసింది బీఆర్ఎస్. అయితే రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన విధానాలతో మున్సిపాలిటీలను అభివృద్ధి చేయడంతో పాటు మున్సిపాలిటీల్లోని పేదలకు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, పొదుపు సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ ఉచిత ప్రయాణం లాంటి కార్యక్రమాలు అమలు చేయడం ద్వారా పేదలకు అండగా నిలుస్తోంది. అందుకే నాటి 10 ఏళ్ల బీఆర్ఎస్ నిర్లక్ష్యపు పాలనకు, ప్రస్తుత రేవంత్ సర్కార్ దార్శనిక పాలనకు స్పష్టమైన తేడా కనిపించడంతో ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు రేవంత్ సర్కార్కే జై కొడుతున్నారు.